హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇదేంటో అర్థమైపోయింది కదా, కాకరకాయ పచ్చడి అండి. అవునండి, ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే ఏదో ఒక పచ్చళ్ళు చేస్తూ ఉంటారు కదా, అందులో భాగంగానే ఇది చేశానమాట. కాకరకాయ ఊరగాయ పచ్చడి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. తెలిసిందే కదా, ఊరగాయ అంటే కొంచెం ఆగితే బాగుంటుంది. అందుకని ఇది పెట్టిన వెంటనే కాకుండా 1 డే తర్వాత తింటే మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఊరగాయలు ఏవైనా సరే ఊరితేనే టేస్ట్ అనేది తెలుస్తుంది. అంటే ఉప్పు కారం అన్నీ దానికి పడితేనే కదా రుచి అనేది వస్తుంది. ఈ కాకరకాయ పచ్చడిని నేను ఎలా పెట్టాను ఏంటనేది చూపిస్తాను. ఎట్ ద సేమ్ టైం నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఈ పచ్చడి. అయినా కానీ చాలా బాగా వచ్చింది, టేస్ట్ బాగుంది, పప్పులోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్రాసెస్ అయితే చూసేద్దామా మరి. దీనికోసం నేను 1 కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను అనమాట. చూడండి, కాకరకాయలు అయితే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. కేజీకి కూడా కొంచెం ఎక్కువే ఉన్నట్టున్నాయి. అంటే ఇవి కొన్నవి కాదు, మా ఆడపడుచు వాళ్ళ చెట్టువి అనమాట. వీటిని ఇట్లా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం అండి, చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. అది ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోండి. నేనైతే అన్ని రౌండ్గా కట్ చేసుకున్నాను. కొంతమంది అయితే అన్నంలో కలుస్తుంది కదా అని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు. ఈ విత్తనాలు ఇవేం తీయాల్సిన అవసరం లేదు. చట్నీలు అవి కూడా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి నచ్చిన వాళ్ళు ఈ విత్తనాలు తీసేసి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మొత్తం ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం వేగేసరికి క్వాంటిటీ తగ్గుతుంది కదా, ప్రస్తుతానికైతే ఇవి ఇన్ని ముక్కలు అయిపోయాయి అనమాట. 1, 2 పండినా కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు, ఉంచేసుకొని తీసేయాల్సిన అవసరం లేదు. వీటిని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో నేనైతే వేరుశనగ నూనె వేస్తున్నాను అనమాట. 1/2 కేజీకి కొంచెం ఎక్కువే వేసాను. ఇది పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది, 350 ml ఉండొచ్చు. ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం వేసుకుని వేయించుకుంటున్నాను అనమాట. మొత్తం ఒకేసారి అయితే కనుక పొంగిపోతే పట్టావు కదా, అందుకని చెప్పేసి 3 సార్లుగా కొంచెం కొంచెం వేసుకొని వేయించుకున్నాను. ఇవి మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి ఎక్కువ డీప్ ఫ్రై అయితే ఏమవుతుందంటే పచ్చడి అనేది తినేటప్పుడు గట్టిగా ఉంటుంది. ముక్క కొంచెం మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం కూడా పడుతుంది అనమాట. మరి ఎక్కువ ఫ్రై లాగా అయిందనుకోండి, దానికి ఉప్పు కారం పులుపు అనేది పట్టదు. అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం మెత్తగా ఉండేటట్టే వేయించుకున్నాను. అలాగే మిగతా ముక్కలు కూడా తీసుకున్నాను అనమాట. నేను ఈ పచ్చళ్ళలోకి చింతపండు గుజ్జు అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ గుజ్జు ఉంది, అందుకని నేనైతే అది చూపించట్లేదు. చాలామంది అప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడు కొంచెం అయితే రెడీగా పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు ఒకటి పికిల్స్ లాగో లేదా పులిహోర చేసుకోవటానికో ఉంటుందని చెప్పేసి అలా చేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. కాకరకాయలన్నీ వేయించుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పోపు అయితే రెడీ చేసుకుందాము. దీంట్లోకి తాలింపు గింజలు వేసుకున్నాను. అలాగే ఒక వెల్లుల్లిని కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్నాను. 10 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, మనం పసుపు ఇందులోనే వేసుకుంటున్నాం అనమాట. దీనికోసం ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. తర్వాత ఇంగు కూడా వేసుకొని ఒకసారి అయితే కలయి పెట్టుకున్నాము. ఈ పోపు వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఎందుకంటే పచ్చడి కలుపుకోవడానికి ఆయిల్ కూడా వేడి తగ్గాలి కదా. ఇందులో వేసిన కరివేపాకు ఇవన్నీ అయితే తీస్తున్నాను, ఎందుకంటే హీట్కి ఇంకా ఎక్కువ మాడిపోతాయని. కాకరకాయల్లో కలిపి ఉంచుకున్నాను. చూడండి, ఇలా వేయించుకున్నాను. ఇక్కడైతే పికిల్ కలుపుకోవడానికి అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది ఉప్పు కారం అనేది ఆయిల్లో కలిపి వేసుకుందాం, ఎందుకంటే ఆయిల్లో కలిపి వేసుకుంటే బాగా పడుతుంది. చూడండి, ఇక్కడ నేను ఒక గరిటె తీసుకున్నాను కదా, ఆ గరిటెతోటి ఒక గరిటెడు ఉప్పు అయితే తీసుకున్నాను. 2 గరిటెలు కారం అయితే తీసుకున్నాను. పచ్చళ్ళలో కలిపే కారం ఉంటుంది కదా, ప్లెయిన్ది, అది తీసుకున్నాను. చింతపండు గుజ్జు వచ్చేసి 2 గరిటెలు వేసుకున్నాను. సరిపోకపోతే తర్వాత లెమన్ అయినా కలుపుకోవచ్చు, లేదా చింతపండు గుజ్జు అయినా వేసుకోవచ్చు. ఇది ఫుల్గా రాలేదని చెప్పి ఇంకొక గరిటె కూడా వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటే అని. ఇది మొత్తం ఆయిల్లో కలుపుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్లో వేసి కలిపేసుకున్నాము. ఈ ఆయిల్తో పాటు సహా మొత్తం వేసేసుకొని కాకరకాయ ముక్కలు బాగా గరిటె పెట్టి కలుపుకుందాం. మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట.
ఒకసారి ఇది మొత్తం అయితే కలిపేసుకుందాం బాగా. ఇది మొత్తం ముక్కకు పడితేనే కదా మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఈ స్మెల్ అయితే చాలా బాగుందన్నమాట. ఏదో ఒక ఇంగ్రీడియంట్ మిస్ అయింది అనుకుంటున్నారు కదా, అది కూడా కలుపుతాను చూడండి. ఇప్పుడు ఇలా కలుపుకునే దాంట్లోనే 2 స్పూన్ల ఆవాలు, మెంతులు పిండి అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా ఎప్పుడు రెడీమేడ్గా ఉంటుందండి నా దగ్గర. ఎప్పుడో ఒక డబ్బాలు అయితే పెట్టుకుంటాను నేను. ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం పికిల్స్ కలుపుకుంటూ ఉంటాను కాబట్టి. ఇంకా మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి ఆయిల్ అయితే ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఒక 2 అవర్స్ తర్వాత ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.